ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అనేసి. అంటే నో వెపన్ ఫార్మ్ ఎగెన్స్ట్ యూ. నీ చుట్టూ చాలామంది శత్రువులు ఉండుంటారు. నీ శత్రువులను నీకంటే ముందు దేవుడే పసిగడతాడంట. నీకు తెలియకపోవచ్చు నీ జీవితంలో నుంచి ఎందుకు వెళ్ళిపోయారో, సడన్గా ఎందుకో నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళు నీ గురించి ఏమి మాట్లాడుకుంటున్నారో ప్రభు ముందుగానే వినుండొచ్చు. సో ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకంటే ముందుగానే నీ శత్రువులను నేను పసిగట్టాను, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్తిల్లదు అని ఆయన నీకు సెలవిస్తున్నాడు. దేవుడు నేడు నీకు రక్షకుడిగా ఉన్నాడంట. ఆయన మహారోషము కలిగిన దేవుడిగా నిన్ను కాచి కాపాడుతున్నాడు. దేవుడంట తన ప్రజల యొక్క శత్రువుల యొక్క పన్నాగాలను తారుమారు చేస్తాడంట, గందరగోళం చేస్తాడంట. ఈరోజు నీ మీద కోర్టు కేసో లేదంటే ఏదైనా పోలీస్ కేసో నడుస్తూ ఉండొచ్చు. నువ్వు ఏ తప్పు చేయకుండా ఉండుండొచ్చు, లేదా ఎంతో మంది నీకు విరోధంగా లేస్తూ ఉన్నారేమో. దేవుడు వాళ్ళందరినీ అడ్రస్ చేశాడంట. వాళ్ళందరికీ ఏ పన్నాగమైతే వాళ్ళు పన్నుతున్నారో అవి ఏవి నీ మీద పని చేయవు అని సెలవిస్తున్నాడు. ఒకరోజు సౌలు ఏం చేస్తాడు అంటే, దావీదు మీద విపరీతమైన జలసు రావటం వల్ల దావీదుని చంపాలని పన్నాగం పన్నుతాడు. అయితే దావీదు ఏం చేస్తాడంటే సౌలు చేతిలో నుంచి తప్పించుకుంటాడంట. తప్పించుకున్న వెంటనే సౌలు ఏం చేస్తాడంటే, సౌలు దగ్గర ఉన్న సైనికులందరినీ తీసుకొని వెళ్ళి తను దావీదుని ఎలా అయినా పట్టుకొని తీసుకొని రమ్మని సౌలు సెలవిస్తాడు తన సేవకులకి. అయితే వీళ్ళందరూ వెళ్తారు. ఎక్కడైతే దావీదు ఉన్నాడో దాక్కున్న చోటుకి వెళ్ళి దావీదుని తీసుకొని వద్దామని వాళ్ళు ప్రయత్నం చేసేలోపు దేవుని ఆత్మ ఈ సౌలు యొక్క సేవకుల మీదకి, అంటే సౌలు యొక్క సైనికుల మీదకి రావటం జరుగుద్ది. జరిగిన వెంటనే వాళ్ళు దావీదుని చూసి ప్రవచిస్తారంట. అప్పుడు మళ్ళీ సౌలుకి ఈ విషయం తెలిసి ఇంకా కొంతమంది సైనికుల్ని పంపిస్తాడు. వెళ్ళిన రెండవ గుంపు సైనికులు కూడా దావీదుని చూసి ప్రవచిస్తారంట. అప్పుడు సౌలే వెళ్ళటం జరుగుద్ది. ఎప్పుడైతే సౌలు వెళ్తాడో దావీదుని ఎలా అయినా పట్టుకోవాలి లేదా చంపాలి అని దురుద్దేశంతో ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు సౌలు మీద కూడా దేవుని ఆత్మ రావటం, సౌలు ప్రవచించటం జరుగుద్ది. నేడు దేవుడు నీకు ఇదే చేయబోతున్నాడు. నీ శత్రువులే నీకు మిత్రులుగా అయిపోబోతున్నారు. శత్రువులు పన్నిన పన్నాగాలన్నిటినీ దేవుడు తారుమారు చేస్తాను అని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు. దావీదు మీదకి విరోధముగా లేచిన సౌలు చేతే గొప్ప సాక్ష్యాన్ని పలికించాడు దేవుడు. మరి ఈరోజు నీ మీద ఎవరైతే లేస్తున్నారో విరోధులుగా, వాళ్లతోనే దేవుడు ప్రవచింపచేస్తాడంట, నీ సాక్ష్యాన్ని తెలియజేస్తాడంట. ఆ దినాలు వస్తున్నాయని దేవుడు నేడు నీకు సెలవిస్తున్నాడు. సో భయపడకు, దేవుని యొక్క వాగ్దానం మీద నమ్మకం ఉంచమని దేవుడు నేడు నీకు సెలవిస్తున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అని. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.